స్టేట్మెంట్ వచ్చేసి కంట్రోల్ స్టేట్మెంట్స్ కిందకి కంటిన్యూ స్టేట్మెంట్స్ అంటున్నాం. ఏంటది కంటిన్యూ స్టేట్మెంట్స్ అంటారు. Okay. సో కంటిన్యూ స్టేట్మెంట్ అంటే ఏం చేస్తున్నాము అనేది చూద్దాం. సో ఇక్కడ కంటిన్యూ అంటే ఏ విధంగా జరుగుతుంది. ఇప్పుడు వైల్ లోపలనైనా ఫర్ లూప్ లోపలనైనా సేమ్ చేయడం బ్రేక్ స్టేట్మెంట్. జస్ట్ మనం ఇక్కడ చూపెట్టలేదు మీకు. ఐ థింక్ ఓన్లీ ఫర్ లూప్ యూజ్ చేసాం కదా. సో వైల్లో కూడా జస్ట్ ఏం చేస్తాను, ఇక్కడ బ్రేక్ అని యూజ్ చేస్తాను. సో వేర్ ఈక్వల్స్ టు 0, వేర్ గ్రేటర్ దాన్ 0. సో ప్రింట్ చేస్తాను, వేర్ లోపల వాల్యూ ప్రింట్ చేస్తాను, డిక్రిమెంట్ చేస్తూ వస్తున్నాను. ఏంటి డిక్రిమెంట్ చేస్తూ వస్తున్నాను. ఇఫ్ వేర్ డబుల్ ఈక్వల్స్ టు 5 అయినట్టయితే ఏం జరగాలట, బ్రేక్ అనేది జరగాలట. సో రన్ అమౌంట్ అని ఇస్తాను. 10 నుండి స్టార్ట్ అయింది. వాల్యూ ఎక్కడ వరకు కాగానే ఏం జరిగింది, టర్మినేషన్ అయింది. 5 కాగానే బ్రేక్ అయింది. సో అదే కంటిన్యూస్ స్టేట్మెంట్ యూజ్ చేసినట్టయితే సేమ్ అదే లాజిక్ లోపల కంటిన్యూస్ స్టేట్మెంట్ యూజ్ చేసినట్టయితే అది ఫర్ లూప్ లోపలనైనా వైల్ లూప్ లోపలనైనా. సో మరి ఫర్ లూప్ లోపల యూజ్ చేసినట్టయితే సో ఫర్ అని ఇచ్చేసి లెటర్ అనే వేరియబుల్ తీసుకొని ఇన్ పైథాన్ అని తీసుకున్నాం. సో సేమ్ ప్రోగ్రామ్ ఇచ్చాం, జస్ట్ బ్రేక్ బదులు ఏం చేస్తాం, కంటిన్యూ ఇచ్చాను. సో సేవ్ రన్. సో మరి ఇక్కడ ఏం జరిగింది చూడండి, మొత్తం వచ్చిందా, ఏదైనా లెటర్ మిస్ అయిందా? హెచ్ మిస్ అయింది. హెచ్ మిస్ అయింది. సో ఎందుకోసము అంటే ఇక్కడ నాకు ఈచ్ టైం లోపల ఏంటి ఒక్కొక్క లెటర్ దీనికి వస్తుంది అని చెప్పాను. హెచ్ అనే లెటర్ వచ్చినప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది, ఈ బ్లాక్లోకి వస్తుంది. ఈ బ్లాక్లోకి వచ్చిన తర్వాత నాకు ఈ బ్లాక్ లోపల నేను ఏం చేస్తాను, జస్ట్ కంటిన్యూ అని ఇస్తాను. సో మరి ఈ బ్లాక్లోకి వచ్చిందా లేదా చూడాలి అంటే దీని లోపల బ్లాక్లో ఏం చేసేది ఏముండదు. అంటే ఇప్పుడు నాకేంటి, సపోజ్ నేను కోడ్ లాజిక్ రాసేటప్పుడు ఒక కండిషన్ రాశాను. సో ఈ టైంలో నాకు అవసరం లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, దాన్ని కంటిన్యూ చేయాలి. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఏం చేయాలి, కంటిన్యూ చేయాలి. అన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ బ్లాక్లో ఎంటర్ అయింది కానీ నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ కావు. అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే ఈ ఇటరేషన్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావు. అంటే ఇప్పుడు హెచ్ అనే లెటర్ వచ్చినప్పుడు దీనిలోకి వచ్చిందని చెప్పాను, తర్వాత ఏం చేస్తాను, కంటిన్యూ అన్నాం. అంటే దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ ఇటరేషన్ ఉంటుంది చూసారా. సో నెక్స్ట్ ఇటరేషన్ అంటే ఓ అనే లెటర్, ఓ అనే లెటర్ మాత్రం, ఎన్ అనే లెటర్ మాత్రం ప్రింట్ అవుతుంది. టీ అనేది మాత్రం ప్రింట్ కావట్లేదు. అంటే ఇక్కడ కంటిన్యూ యూజ్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది, ఒక బ్లాక్ ఆఫ్ ఇటరేషన్ అనేది స్కిప్ అవుతుంది. ఇంకొక బ్లాక్ ఆఫ్ ఇటరేషన్ అనేది ఏమవుతుంది, స్కిప్ అవుతుంది. అలా చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ని మనం కాల్ చేస్తాం కంటిన్యూ అని యూజ్ చేస్తాం. సో అదే వైల్లో యూజ్ చేసినట్టయితే సేమ్ కండిషన్ వైల్లో యూజ్ చేసినట్టయితే సో ఇక్కడ ఏం చేస్తాను, వేర్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో వేర్ గ్రేటర్ దాన్ 0, వేర్ -1 అని ఇస్తున్నాను. వేర్ -1 అని ఇస్తాను. ఒక డిక్రిమెంట్ చేస్తూ దీనిలో స్టోర్ చేస్తాను, వేర్ లోపల స్టోర్ చేస్తాను. ఇఫ్ వేర్ ఈక్వల్స్ టు 5 అయినట్టయితే సో మనకేంటి అప్ టు ఎక్కడ వరకు జరగాలి, లూప్ అనేది వైల్ లూప్ అనేది 0 వరకు జరగాలి. సో వేర్లో ఉన్న వాల్యూ వచ్చేసి ఏంటి 10 అని ఉంది. 10 - 1 అంటే 9 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ లోపల ఏంటి 9 - 1 అయితే 8 అవుతుంది. ఇలా మనకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్సైడ్ ద వైల్ లోపల ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాను. ఇఫ్ వేర్ డబుల్ ఈక్వల్స్ టు 5 అయినట్టయితే ఏ బ్లాక్ రావాలనుకున్నాం, కంటిన్యూ బ్లాక్ రావాలన్నాం. సో మరి కంటిన్యూ బ్లాక్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్నాం, ఒక ఇటరేషన్ అనేది స్కిప్ అవుతుంది. అంటే ఏ కండిషన్ చెక్ చేస్తున్నామో ఆ సంబంధించిన ఇటరేషన్ అనేది స్కిప్ అవుతుంది. సో అంటే 5 వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, కంటిన్యూ బ్లాక్ అని లోపల ఉన్నప్పుడు
ఈ 5 నెంబర్ కాకుండా మిగతా నెంబర్స్ అన్నీ వస్తుంటాయి. అంటే దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కానివ్వదు ఇది. దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ కానివ్వదు. సో మళ్ళీ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఇటరేషన్ లోపల ఏంటి, వేర్ లోపల మళ్ళీ ఏంటి 4 అనే వాల్యూ వస్తుంది, తర్వాత 3 అనే వాల్యూ వస్తుంది, తర్వాత 1, తర్వాత 0. సో రన్ మోడ్యూల్ అనేస్తాను. చూడండి 9 నుంచి స్టార్ట్ అయింది. సో 9 నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత నెక్స్ట్ 5 వరకు వచ్చి 6 వరకు వచ్చింది, తర్వాత 5 లేదు. సో అదొక ఇటరేషన్ బ్లాక్ని ఏం చేస్తుంది, స్కిప్ చేస్తుంది. సో అలా ఇస్తే దాన్ని ఏమని కాల్ చేస్తాం, కంటిన్యూ స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం.